ఈరోజు నేను నాన్ వెజ్ చేస్తున్నాను. నెత్తిలి అంటారు వీటిని, నెత్తళ్ళు. చాలామందికి అందులోనూ మా ఫ్రెండ్స్కి బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. హెల్పింగ్ నేచర్ ఒకరికొకరికి ఉంటేనే ఫ్రెండ్షిప్ పెరుగుద్ది, బలం అవుద్ది. ఇలా 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 ఒరుసుకుని 5-6 సార్లు ఇలా కడుక్కుంటే సూపర్గా ఉంటాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మెంతి పౌడర్ అన్ని సంగతి సువాసన అప్పుడే కమ్మన వాసన వస్తుంది కూర. సూపర్. రవళి గారు చిన్నమ్మాయి అండ్ విజయ్ కొలగాని గారు ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ. మరి మీరు ఏంటో నాకు తెలీదు, నాన్ వెజ్ తింటారో లేదో. ఈరోజు నేను నాన్ వెజ్ చేస్తున్నాను. చూడకపోతే ఖచ్చితమైన విషయాలు చూడండి, ఓకేనండి? మళ్ళీ వెళ్దాం, వంటకి వెళ్తాను. ఇదిగో అమ్మ, మెంతులు వేయించుకొచ్చేసా కదా. మీకు తెలుసుగా మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఇందులో ఏ పౌడర్ వేసినా, ఇప్పుడు ఇది వేసినా ఏది వేసినా 1 or 2 minutesలో మెత్తగా పొడి అయిపోద్ది. మీకు ఆల్రెడీ చాలా చూపించాను, కానీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను అనమాట. ఏది వేసినా 1 or 2 minutesలో పౌడర్ అయిపోద్ది. ఓకే అమ్మా, ఇప్పుడు మెంతులు వేయించుకొచ్చా కదా, ఇక్కడ పెడతా. దీంట్లో పౌడర్ చేస్తా. దీని గురించి మీకు తెలుసు కదా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఎటువంటిది పశువు కొమ్మలు లాంటివే నలిగిపోయిన చూపించాను కదా మీకు. ఎటువంటి దినుసులు వేసుకున్నా కూడా ఇందులో పౌడర్ 1 నిమిషం 2 నిమిషాలు అంతే. ఒకటి కొంచెం తక్కువ వేస్తే 1 నిమిషం, కొంచెం ఫుల్గా పోస్తే 2 నిమిషాలు అంతే. 2 నిమిషాల్లో పౌడర్ అయిపోయి దానికి అదే ఆటోమేటిక్గా ఆగిపోద్ది, మనం ఆఫ్ చేసే పని లేదు. ఓకేనమ్మా, ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇందులో 1/4 కిలో పోసానమ్మా మెంతులు. అది ఇది ముందు క్లోజ్ చేసుకోండి అమ్మ. ఇదిగో క్లోజ్ చేసుకుని ముందుకి ఇది ముందుకు తిప్పాలి. స్ట్రాంగ్ అయిపోయింది. ఇది నా పక్కకు తిప్పాలి. అది అంతే అయిపోయింది. చూడండి, స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇది కొంచెం మెత్తగా కావాలి కాబట్టి 2 minutes అయినా పెట్టుకుంటాను. చూడండి, అయిపోయింది కదమ్మా. ఇదిగో క్లోజ్ చేశాను కదా ఇందాక, ఇవి కూడా తీసేస్తున్నా. ఓకే, ఆహా చూడండి, ఇదిగో మెత్తగా వచ్చేసింది చక్కగా. ఇదిగో చూడండి, బా ఎంత సువాసన వస్తుందో చూసారా. బ్రష్ కూడా ఇచ్చారు కదా వాళ్ళే, ఎంత పొడి అయిపోయిందో, పొడిగా అయిపోయింది. అదిగో ఇందులో జల్లిచ్చక్కర్లా, ఒకసారి జల్లిచ్చినా కూడా పోనీ ఒక్కసారి ఊరికే లైట్గా జల్లిస్తా. ఏమన్నా ఇది వస్తే మళ్ళీ వేస్తా. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకుందాం. బాగా మెత్తగా వచ్చేసింది, అయినా కొంచెం పడదాం. చూసారమ్మా, ఇది తీసుకోవటం చాలా ఈజీ. బ్రష్ పెట్టి ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. చూడండి, మొత్తం వచ్చేసింది. చిన్న దాంట్లో కొంచెం లేట్ అవుతుంది కదా అని పెద్ద జల్లెడ తెచ్చేసా. చూసారమ్మా, ఇదిగో కొంచెం వచ్చింది. ఇదిగో ఎంతో రాల, కొద్దిగా వచ్చింది చూడండి, అంతే. దీన్ని తర్వాత నేను ఎలాగోలా కొంచెం మెషన్లో పట్టదు కదా, చిన్న దాంట్లో ఏదైనా నూరేసి అల్లం నూరుకునే దాంట్లో కలిపేసుకుంటా ఇందులో. చూసారుగమ్మా ఎలా వచ్చిందో. ఇదిగో చూడండి ఎంత పౌడర్ ఎట్లా వచ్చిందో, గుమగుమలాడిపోతుంది. తెలుసు కదమ్మా, మెంతిపిండి ఆరోగ్యం. ఇప్పుడు ఈ మిషన్ గురించి మీరు చాలాసార్లు చెప్తున్నానమ్మా. ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చు, పౌడర్ కావాలంటే ఆరోగ్యం. అది ప్యాకెట్లో కొనుక్కోకుండా ఇలా కొనుక్కోండి. ప్రతిసారి చెప్పేదే, ఏదైనా మాకు పౌడర్ అవ్వాలనేది ఏదైనా సరే మీకు 1 minute లేదా కొంచెం ఎక్కువ పోసుకుంటే 2 minutes అంతే.
దానికి అది ఆటోమేటిక్గా ఆగిపోద్ది. జల్లించుకోవచ్చు. జల్లించుకుంటే కూడా ఇంత అంతా కూడా రావట్లే. ఓకేనమ్మా. ఇది తెలుసుగా మీకు మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. దీనికి సంబంధించిన విషయాలు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నేను. నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద వస్తుంది. మీరు తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి. ఇక బయట మెంతి పొడి తేండి బయట కొనుక్కుని షాపులో, అందులో కూడా ఏదో తవుడు కలుపుతున్నారు అంటున్నారు. అది రెండు ఒకలానే ఉంటాయి కదా. అందుకని ఏది వేసుకున్నా మన ఇంట్లో మన కళ్ళెదురుకుండా వేసుకుంటామమ్మా. చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవటం కూడా. కల్తీ లేని తినొచ్చు. గోధుమలు తెచ్చుకోండి, రాగి పిండి తెచ్చుకోండి, అన్నీ మన రాగులు తెచ్చుకుంటే రాగుల్లో కల్తీలు ఉండవు, సీడ్స్లో కల్తీలు ఉండదని ఎప్పుడో చెప్పా. రాగుల్లో ఏముండదు. మినపసున్నుకి చేశాను కదా, చక్కని మినుములు ఏం చేసుకుని ఇందులో చేసుకుని మినపసున్ను, కల్తీ లేని ఫుడ్ తినొచ్చు. ఈ మిషన్ మన చేతిలో ఉంటే ప్యాకెట్లు తెచ్చుకోక్కర్లా. ఓకే అమ్మా. ప్యాకెట్స్ పని లేకుండా కల్తీ లేని ఫుడ్ తినాలి ఆరోగ్యంగా అంటే ఇది మిక్సర్ గ్రైండర్ మిరియాల ఫుడ్స్ వాళ్ళది. ఓకేనమ్మా. తప్పకుండా మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను నేను. చాలామంది తీసుకున్నారు. నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఆఫీస్కి ఫోన్లు చేసి చాలామంది తీసుకుంటున్నారు. ఓకేనమ్మా. సరే అమ్మా. ఈరోజు నెత్తిలి కూర కదా, ఇదే ఈ పౌడర్ కూడా పట్టేసుకున్నాను. ఇప్పుడు దాన్ని రెడీ చేస్తా. ఇదిగో చూసారమ్మా, ఇవి నెత్తిలి అంటారు. వీటిని నెత్తళ్ళు, నెత్తిలి అంటూ ఉంటారు. ఒక ఏరియాని బట్టి నెత్తిలి అంటారు ప్రతి చోట కూడా, లేకపోతే నెత్తళ్ళు అంటారు కొంతమంది. ఇవి ఈరోజు మీకు క్లీన్ చేసి చూపిస్తే కొంతమంది చూడలేకపోతున్నారు కదా, అందుకని నేను మొత్తం క్లీన్ చేసే. చిన్న చేపల్ని మార్కెట్లో చేయరు, అందులో సండే అస్సలు చేయరు, లేట్ అని అలాగే తీసుకొచ్చారు. చాలా టైం పట్టింది ఇవన్నీ క్లీన్ చేసుకోవటానికి. ఓకేనమ్మా. ఇది ఇప్పుడు అది మళ్ళీ ఒకసారి ఎలా చేశాను తర్వాత చూపిస్తాను. ఇదిగో ఈరోజు మాత్రం అది ఇగురేస్తా, అందుకని చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నా. ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే వేయాలి. అదిగో ఇది చూసారా, ఈ పచ్చిమిరపకాయలు, ఈ 2 ఉల్లిపాయలు. ఇదిగో చూడండి అబ్బా, సూపర్గా తెగుతుంది చాకు. ఈ చాకు మా ఫ్రెండ్ ఇచ్చారు. స్వర్ణలత అని ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు, ఆవిడిచ్చారు. ఆవిడేదో ఫారెన్లో ఉంటారు వాళ్ళ పిల్లలు, అక్కడి నుంచి తెచ్చుకుని ఉంటారు. కానీ ఇది చిన్నది అవి ఇచ్చారు. ఎప్పుడు కూడానమ్మా, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇనపది ఎవరు ఇచ్చినా ఊరికే తీసుకోకండి. ఒక 5 రూపాయలు 10 రూపాయలు అవి వస్తుంది, ఇది బట్టి ఆ టైంలో ఎంత చేతులు అంత ఎంతో కొంత ఇవ్వాలి. మన పిల్లల దగ్గర మనం తెచ్చినా కూడా ఏదైనా డబ్బులు ఇవ్వాలి. ఇనపది ఊరికే తీసుకోకూడదమ్మా. అది విషయం ఊరికే చెప్పకూడదు అన్నట్టు నేను ఈ సందర్భంగా చెప్తున్నా మీకు. ఎవరో ఒకళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు కదా ఫారెన్ నుంచి, ఊరికే తీసుకోకూడదమ్మా. చూడండి ఇట్లా పెడితే బాగా తెగుతుంది. ఇది ఐస్ క్రీమ్ తీసుకునేది ఒకటి, ఇవన్నీ ప్రజెంట్ చేశారు నాకు. నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే, ఊరికే ఏదో పిలుస్తున్నారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ ఇవి ఇచ్చారు నాకు. చాలామందికి, అందులోనూ మా ఫ్రెండ్స్కి బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. హెల్పింగ్ నేచర్ ఒకరికొకరికి ఉంటేనే ఫ్రెండ్షిప్ పెరుగుద్ది, బలం అవుద్ది. అన్నిటికీ ఒక్క ఉల్లిపాయే. దీనికి చిన్న చిన్న ఎందుకు 2 వేస్తున్నానంటే ఇందులో పులుసు అదేమి ఉండదమ్మా, ఇగురే. అందుకని 2-3 తినాలంటే కూర కొంచెం ఇదిగా కనిపిస్తుంది అనేప్పటికీ ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ ఎట్టేస్తామో పచ్చిమిరపకాయలు కూడా అట్లాగే వేస్తాం కొంచెం ఎక్కువ ఈగురు కూరకి. ఇట్లాంటి చిన్న చేపలకి పచ్చిమిరపకాయలు కూడా చాలా ఎక్కువగా పడతాయి. చెప్పానుగా, పులుసుకి అయితే పెద్దవి, ఈగురికి అయితే చిన్నవి అని. ఈ చేపలకి ఇంకా చిన్నగా కోసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయల టేస్ట్ బాగుంటుంది. ఇట్లాంటి నెత్తులు కానీ, చిన్న చేపలు కానీ, ఇంకా దోసకాయ ఎండు రొయ్యలు, దోసకాయ పచ్చి రొయ్యలు వండుతామే, వాటిలోకి పచ్చిమిరపకాయలను చిన్నగా కోస్తే చాలా టేస్ట్. చూసారమ్మా, నేను ఎలా తోమైనా మీకు చూపించడం కోసం చేస్తున్నాను అనమాట. క్లీన్గా తోమేసా. ఈ చేపలు ఇట్లా తెచ్చుకుని, ఇదిగో ఈ తలకాయలు వాడు తీసిస్తాడు, కానీ మనం ఈ లోపలదంతా తీయడు. ఇలా తీసుకోవాలి. చూసారు ఎంత తెల్లగా ఉందో. ఈ తోక ఇదంతా కట్ చేసుకోవాలి. అటు కట్ చేయడు. ఇదిగో సైడ్లో కూడా కట్ చేయడు, మనం కట్ చేసుకోవాలి అట్ట. ఇదిగో చూసారా, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని బాగా తోమేసుకుని, ఇదిగో ఇది కూడా చాకు పెట్టి ఇట్లా పైకి తీసుకోవాలి. అది ఆవిడ తీయడు, చాకు పెట్టి తీసుకోవాలి. తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఇలా మట్టి దాకా, చిన్న చేపలు తినేవాళ్ళలో అన్ని ఊళ్ళల్లో ఏ సెంటర్ అయినా మట్టి దొరుకుతున్నాయి. ఇలా ఒరుసుకుని 5-6 సార్లు ఇలా కడుక్కుంటే సూపర్గా ఉంటాయి. అంత తెల్లగా అట్లా చేసి పెట్టాను చూడండి. అన్నీ చేస్తుంటే ఒక్కొక్కరికి నచ్చట్లా.
క్లీనింగ్. అందుకని అన్నీ క్లీన్ చేసేసి పెట్టి చూపిస్తున్నా. తినేవాళ్ళే కదా చూస్తారు, అందుకని ఇట్లా చేస్తున్నానమ్మా. ఓకే అమ్మా, ఎక్స్ట్రా వెలిగిస్తా. ఇదిగో బియ్యంది కూడా వెలిగించేస్తున్నా. కుక్కర్ కూడా పెట్టేసా, వెలిగించేసా. ఇది కొంచెం ఇది వచ్చినాక వేస్తా. ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇవాళే పోసా, తేరుకున్న మొన్న ఒక రోజు చేశాను, తేరుకున్న తర్వాత ఇప్పుడు పోసా. ప్రతి చిన్న విషయాన్ని మీకు చెప్తున్నా, ఎందుకంటే నాకేమి ప్రాబ్లం లేదు, నేను చెప్పగలను ప్రతి చిన్న విషయాన్ని. మీరు ప్రతి చిన్న విషయాన్ని వదిలినా మీకు కొంచెం కొంచెం అర్థం కాకపోవచ్చు, అందుకని ప్రతి చిన్న విషయాన్ని చెప్తున్నా. ఇదిగో చూడమ్మా, మెంతి పొడి, ఇదిగో పసుపు, అంతే. నా వంటలో ఇంతే. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం చేపలు, అందుకని ఆ మాత్రం నూనె వేసాను. మీరేమి నూనె వేసుకొని ప్రియులు ఏమీ బాధపడబాకండి. ఇదిగో మూత పెట్టేస్తున్నా, మగ్గుతి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మెంతి పౌడర్ అన్నీ సంగతి సువాసన అప్పుడే కమ్మన వాసన వస్తుంది కూర. ఏమి ఇలా అల్లం వెల్లిపాయ కూడా ఇలా నేను, మీరు చూడండి ఇవన్నీ. ఉల్లిపాయలు అమ్మ చెప్తుంది, ఇంత మెంతిపిండి, ఇంత పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుతుంది, ఇలా మూత పెట్టి మూత తీస్తుంది అన్నప్పుడు ఎంత స్మెల్ వస్తుందో మీరు కూడా అర్థం చేసుకోండి. టెస్ట్ చేయండి, అర్థం చేసుకోండి, తర్వాత ముందు టెస్ట్ చేయండి. ఓకేనమ్మా, టెస్ట్ చేయండి. ఉల్లిపాయలు కొంతమంది చెప్పానుగా వేయంగానే వేసేస్తారని, అలా కాదు. ఇలా వాసన వస్తేనే, అన్ని రకాల వాసనలు సమపాలంగా వస్తేనే కూర టేస్ట్లు వచ్చేస్తాయి. ఇదిగో చూసారా మళ్ళీ ఎంత ఆవిరిందో. ఇదిగో ఇప్పుడు చాలా వరకు మగ్గిపోయింది చూడండి, ఇక కొంచెమే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తా, చాలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానా, వేసా. ఇదిగో దీన్ని కూడా వేగుతుంది చూడండి, ఉల్లిపాయతో పాటు చక్కగా వేగుతుంది. ఇదిగో పొడి మసాలా కూడా వేసేస్తున్నా. ఇది మన మిషన్ దాంట్లోనే వేసానమ్మా, చూసారు ఒకసారి. కాకపోతే ఆ రోజు నల్ల కూర చాలామంది చూడకపోతే చూడండి, మసాలా చాలామంది అడుగుతున్నారు. ఇదిగో సిమ్లో పెడుతున్నా, కాస్త సూపర్గా అయిపోయింది ఉల్లిపాయ, చూసారా. ఇప్పుడు దీనిలో చిన్న చేపలు కదమ్మా, అప్పుడు వేయకూడదు, వేసినాక మళ్ళీ ఇదిగా ఉంటుంది. ఇప్పుడే వేసేస్తున్నా చూడండి. ఉప్పు అన్నీ ముందే వేస్తున్నట్టు ఉంటారు చూడండి, చెప్తా మీకు. ఇది కూడా చేపల కూరలకు అంతా అటు వేయకూడదు. ఇదిగో ఓకే అమ్మా, వేసేసా. ఇదిగో పొగ వచ్చింది, ఇది పెట్టేసా. ఎలా వచ్చిందో ఇప్పుడు, ఇంకా సిమ్లో ఉంచాను. ఇప్పుడు చూపిస్తా. ఇదిగో అమ్మ చేపలు, అన్ని ఉప్పులు కారాలు అన్నీ వేసేసుకున్నా, అల్లం మసాలాలు అన్నీ వేసేసా. ఇందులో ఏమీ వేసేది లేదు. ఇప్పుడు హైలో పెడుతున్నాను చూడండి, ఇంక ఇందులో మనం ఏమీ వేయక్కర్లే, కొంచెం నీళ్లు పోస్తే చాలు, అదే అంటిగిరిపోద్ది. చూసారా, అన్ని ఉల్లిపాయలు వేసా కూడా ఇందులో గ్రేవీ లేదు. ఇది ఇగురు కదా, ఏమి పులుసులు గిలుసులు ఉండవు కదా, అందుకోసం ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ కదా ఎక్కువ వేసా. ఇదిగో మీరు కొట్టొద్దన్నారు కదా, టప్ప టప్ప కొడతల్లా నేర్చుకున్నా. మీరు చెప్పిన నేను నేర్చుకుంటా కదా, నేను చెప్పిన మీరు నేర్చుకోండి. కాసేపు సిమ్లో పెడదాం. ఇక చాలమ్మ, చూసారుగా, ఒక గ్లాసులు పోసా. ఒక గ్లాసు అంటే ఒక పావుసేరు నీళ్ళు, ఆ మాత్రం ఉడకాలి కదా, అందుకోసం. ఇదిగో అమ్మ చూడండి, కొత్తిమీర ఇలాంటి వాటిలో పెట్టుకుంటానని చెప్పాగా, ఒక వారం 10 రోజులు అయింది తీసుకొచ్చి, అది ఇలా పెట్టేసా. ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటా.
చూసారమ్మా కొంచెం కొంచెం నీరుగా ఉంది, ఇంకా కొంచెం ఎగరనిద్దాం. నీరుగా ఉంది కొంచెం, అదిగో అంటిగిరిపోవాలి. ఈ కూరలో ఇలా ఉండకూడదు, అంటిగిరిపోవాలి. అందుకని మళ్ళీ ఊరికే అలా కొంచెం ఆవిరిపోయేటట్టు పెడతా, హైలోనే ఉంచుతా. మూత పెట్టామంటే మళ్ళీ నీరు ఊరద్ది. ఎప్పుడు కూడా నీరు ఎగిరిపోవాలనుకున్న కూరకి ఇలా మూత తీసి పెట్టండి, కొంచెం ఆవిరిపోద్ది. లేకపోతే మూత పెట్టామనుకో ఇంకా కొంచెం గ్రేవీ అవుతూ ఉంటుంది. ఇలా అయితే కొంచెం పోద్ది తొందరగా, ఒక 1 minute 2 minutesలో ఎగిరిపోద్ది. ఆహా చూడండి కూర నుంచుని వేసుకుంటా. ఇది ఎట్లా ఉందో చూసారా, ఎగిరిపోయి అది అలా ఉండాలి. కూర తీసుకోవటం కూడా ఇలా సైడ్ నుంచి తీసుకోవాలి. ఓకేనమ్మా, అంతే చాలు. ఇప్పుడు రైస్ అదిగో మామూలే, యథా మామూలు. చూసారా ఈ పొగలు. ఇదిగో అన్నము కూర రెండు వేడిగానే ఉన్నాయి. ఇప్పుడే రెండు దించా. మామూలుగా అందరిలో ఇట్లా కుదరదు. ఎందుకు కుదరదు అంటే నేను ఒక్కదాన్నే కాబట్టి వండగానే తీసుకొచ్చేసి తినేస్తున్నా. పిల్ల జల్ల అత్త మామ భర్త ఇంతమంది ఉన్నప్పుడు తినడం కుదరదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు భార్య భర్త ఇద్దరు తినే టైంలో ఇలాగే తినండి. లేదు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంట్లో ఉండే భార్య అయితే కూడా ఆ టైంకు ఒక 1 గ్లాస్ వండుకుని తినచ్చు. తక్కువ వేసేసి పొద్దున బియ్యం. ముందు ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. మీరే కదా పిల్లలకి భర్తకి అన్ని ఇంట్లో సేవలు చేసేది. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యంగా తినాలి. పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ ఇలాగ వేసుకోవాలి. సూపర్. ఉప్పులు కారాలు ఇదిగో ఎట్ట వచ్చేసిందో, ఏమీ కష్టం లేదు. ఈ ముళ్ళు తీటాకి ఇదిగో ఒక్కోసారి ముళ్ళుతో తినేస్తాం. ఇంకా చిన్నదైతే, పెద్దది ఈజీగా వస్తుందని తీసా, లేకపోతే తిను. పిల్లల్ని పెట్టడం చాలా ఈజీ, ముళ్ళే రాదు. ఇదిగో పట్టుకుంటే అదే ఊడిపోతుంది. మీ నాన్నగారులు, మీ తాత, మీ అమ్మమ్మలు అందరూ గుర్తొస్తున్నారా? నాన్ వెజిటేరియన్ మాత్రం అందరూ మీ పెద్దవాళ్ళు గుర్తొస్తారు నేను తింటుంటే. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నారు కదా, చక్కగా చూశారు కదా. ఆ తర్వాత ఈ కూరతోనే తింటా. కాసేపు ఒక 2 గంటలు అయిన తర్వాత కాస్త మజ్జిగ తాగుతా. న్యాయంగా చేపల కూర రోజున పెరిగి వేసుకోరు, ఎవరు వేసుకోకూడదు. మజ్జిగే కాబట్టి ఒక 2-3 hours అయిన తర్వాత తాగుతా. ఓకేనమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం. ఇక శంకర్ అని పెట్టారు, చాలా దూరం ఆర్లు. రవళి గారు చిన్నమ్మాయి అండ్ విజయ్ కొలగాని గారు ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు. మేనమామ పోలిక అనుకుంటాం. మేనమామలు ఏంటి, అమ్మలు వస్తాయి కదా మేనమామ పోలికలు, మేనత్త సారికలు. మేనత్తలాగా మేనమామల్లాగా పిల్లలు చాలా ఇదుల్లో కనిపిస్తారు మనకి, చాలా బాగా కనిపిస్తారు. మేనమామలు బిడ్డలకి, మేనత్తలు మాత్రం వాళ్ళ పోలికలు ఎంతో కొంత ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ఓన్లీ తల్లిదండ్రులదే కాదు, అవి వస్తాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ, బాగా గమనిస్తున్నారు. సీతారామమ్మ అమ్మ, రవళి మేడంని చూసి చాలా రోజులు అయ్యింది అమ్మ. రవళి గారు అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి సందడి అండ్ వినోదం, శుభాకాంక్షలు, సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆల్ ద బెస్ట్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అమ్మ. సినిమాలన్నీ గుర్తుపెట్టుకున్నావు అమ్మ, మంచి మంచి సినిమాలు. ఇప్పుడు నువ్వు 3 చెప్పినవి కూడా అన్నీ సిల్వర్ జూబ్లీ సినిమాలు. సిల్వర్ జూబ్లీ, అందులో ఒరే రిక్షా ఒకటి సిల్వర్ జూబ్లీ, 4-5 సిల్వర్ జూబ్లీ ఉన్నాయి, బాగా మంచి సినిమాలు. ఓకేనమ్మా, ఇదే నీకు సూపర్గా తిన్నాం కదా, చూశారు కదా, చాలా బాగుంది కదా, కమ్మగా తిన్నా. మీరు చూశారు, మీరు కూడా అలాగే వండుకు తినండి అమ్మా. ఓకే అమ్మా, పోతే ఇది నేను చెప్తున్నాను కదమ్మా, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అమ్మా. తొందరగా వాళ్ళు లేక అయిపోతే ఒక ఫంక్షన్లా చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను వీడియో. సబ్స్క్రైబర్స్ చెప్పండి అమ్మా. నేను అక్షయ తృతీయ రోజేమో స్టార్ట్ చేశాను.
వచ్చేస్తుంది ఏప్రిల్కి, ఈ లోపలనే అయిపోతాయి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనమ్మా? మళ్ళీ ఇంకో రెసిపీతో, మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.